భాద్రపద శుద్ధ విదియ నాడు ఎవరైతే చంద్రదర్శనం చేస్తారో వినాయక చవితి నాడు వాడు చంద్రుణ్ణి చూసినా కూడా దోషం ఉండదు అని చెప్పేసి మనకి స్కాంద పురాణం చెబుతూ ఉన్నదండి. మాసాదౌ పూర్వమేవత్వాం ఏ పశ్యంతి సదా జనాః చతుర్థ్యాం శుక్లపక్షస్య తేషాం దోషః న జాయతే అని చెప్పేసి వినాయకుడు చెప్పినటువంటిది. ఎవరైతే భాద్రపద శుక్లపక్షంలో మాసం మొదల్లోనే అంటే పాడ్యమి కానీ విధి కానీ అని ఉద్దేశం, కానీ విధియ నాడే చూడడం అనేది పూర్వం నుండి వస్తూ ఉన్నది. విధియ నాడు చంద్ర దర్శనం చేసినటువంటి వాళ్ళు చవితి నాడు చంద్రుణ్ణి చూసినా కూడా దోషం ఉండదు. ఈ విధమైనటువంటి శాపావకాశాన్ని వినాయకుడు చెప్పిన తర్వాత తదా ప్రభృతి లోకోయం ద్వితీయాయాం కృతాదరః అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే అప్పటి నుండి మాసాదౌ అని చెప్పినప్పటికీ కూడా విధియ నాడే లోకంలో చూస్తూ ఉన్నారు, విధియ నాడే చంద్రుని దర్శిస్తూ ఉన్నారు. తద్వారా చవితి నాడు చూసినా కూడా దోషం ఉండదు. వినాయక చవితి వ్రతం చేసుకుని శమంత కోపాఖ్యానం అన్నీ చేసినా కూడా విధియ నాడు మనం కనుక చంద్రుడిని దర్శిస్తే చాలా మంచిది. ఈరోజు తప్పక చంద్ర దర్శనం చేయండి. స్వస్తి.